ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవడం మిగతా ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అయితే రీకౌంటింగ్లో చేసేది ఒకే ఒక్క పని, రీవెరిఫికేషన్లో చాలా పనులు చేస్తాను. డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం ఏమి ఇంటర్మీడియట్లోనే, డిగ్రీలో, ఇందులోనే సరే. అయితే మంచే కాదు, దీంట్లో చెడు కూడా ఉంది. రాంగ్ ఏదున్నా గతంలో రైట్ కొట్టినా దాన్ని ఇప్పుడు రాంగ్ కొడతాడు. దాన్ని ఇప్పుడు ఈ స్టూడెంట్కి చూడండి, పార్ట్ ఏలో 41 మార్క్స్ వచ్చాయి, పార్ట్ బిలో చూస్తే 18 మార్క్స్ రైట్ అయింది. కానీ ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేశాడు, రాంగ్ కొట్టేశాడు. ఇప్పుడు ఇది బిట్ స్పెసిఫిక్ 62గా మారింది, 59 నుంచి 62. అంటే ఈ విధంగా రీవెరిఫికేషన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ మొదలైనటువంటి కోర్సెస్ పూర్తయినటువంటి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ పైన సంతృప్తి చెందనట్లయితే వాళ్ళు జనరల్గా అనుసరించేటువంటి ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవడంతో పాటుగా అసలు రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు ప్రత్యక్షంగా చూపిస్తూ, అంటే 1-2 పేపర్స్ని తీసుకొని మోడల్గా ఇది అంటే యాక్చువల్గా జరిగేది ఎలా జరుగుతుందో మీకు ఎగ్జాక్ట్గా అదే విధంగా ఏం జరుగుతుందో మీకు ప్రత్యక్షంగా ఈ వీడియోలో చూపించబోతా ఉన్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పనిసరిగా మీకున్నటువంటి అనుమానాలన్నీ పటాపంచలవటం పక్కా. వీడియో మరి మీకు తప్పనిసరిగా యూస్ఫుల్గా ఉందని భావించినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అవసరమైనటువంటి ప్రతి స్టూడెంట్ కూడా షేర్ చేయండి. సో మీకు వచ్చేటువంటి డౌట్స్ని కూడా పెట్టినట్లయితే తప్పనిసరిగా నేను రెస్పాండ్ అయ్యి మీ డౌట్స్కి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. సో చూడండి, రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు అనుకున్నటువంటి మార్క్స్ వస్తే ఖుషి, ఏం ప్రాబ్లం లేదు, మీరు అందరూ ఆనందంగా ఉంటారు, దీని గురించి ఏం ఆలోచించారు. కానీ కొందరు స్టూడెంట్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత మరి అనుకున్నటువంటి మార్క్స్ రాలేదని మీరు జనరల్గా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే జనరల్గా స్టూడెంట్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, వాళ్ళు రాసిన ఆన్సర్ పూర్తి స్థాయిలో కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోకుండానే వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్కి వస్తారు. మీరు ఎన్నైతే వేస్తారనుకుంటారో అవతల ఎగ్జామినర్ కూడా అన్నే మార్క్స్ వేయాలి అని మీరు ఆశిస్తారు. అలా వేయనప్పుడు మీకు నా మార్క్స్ తగ్గినాయి అనుకుంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. మీరు కాదు కదా పేపర్ కరెక్షన్ చేసుకునేది, పేపర్ వాల్యుయేషన్ చేసే వ్యక్తి వేరు. అతని దృష్టిలో ఏమనిపించాడో దానికి మార్క్స్ వేస్తారు. కానీ నువ్వు ముందే 10 మార్క్స్ క్వశ్చన్ 9 వేసుకొని నువ్వు నాకు ఇలాగే రావాలని, ఇట్లే రాలేదని నువ్వు అలా అనుకోవటం కరెక్ట్ కాదు. ఇంకొకటి, మీరు జనరల్గా అడిగేటువంటి డౌట్స్లో ఇంకేముంటుందంటే, స్కూల్లో నాకు 950 వచ్చాయి, లేకపోతే 550 వచ్చాయి, 560 వచ్చాయి, ఇలా మీరు అడుగుతూ ఉన్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్లో అట్లా రాలేదని అంటూ ఉన్నారు. సో స్కూల్లో వాల్యుయేషన్ వేరు ఉంటుంది, బయట వాల్యుయేషన్ వేరు ఉంటుంది. రకరకాలుగా ఉంటే రకరకాల ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏ విధంగా అడుగుతూ ఉన్నారంటే, పక్కన స్టూడెంట్స్ని పోల్చుకొని నాకు అన్ని మార్క్స్ రాలేదు, వాడు నాకంటే పూర్ కానీ నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అంటారు. సో దీనికి కూడా ముందు నేను మీకు ఒక వివరణ ఇచ్చిన తర్వాత విషయం చెప్తాను. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే తీరుగా మార్క్స్ వేయరు. పక్కన వాడి పేపర్ వాల్యుయేషన్ చేసిన వ్యక్తి, నీ పేపర్ వాల్యుయేషన్ చేసిన వ్యక్తి ఒకళ్ళు కారు, వేరు వ్యక్తులు. అతను కొంచెం లిబరల్గా మార్క్స్ వేసి ఉంటాడు, అతనికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. నీ పేపర్ వాల్యుయేషన్ చేసిన వ్యక్తి బాగా స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తూ మరి వాల్యుయేషన్ చేసి ఉంటాడు, మార్క్స్ తగ్గాయి. అంతేగాని వాడికి వచ్చినాయి కాబట్టి నీకు రాలేదని నువ్వు డిమాండ్ చేయడం అనేది కూడా సాధ్యం కాదు. ఇదైతే అవగాహన పెట్టుకోండి. పోల్చుకోకండి. పేపర్ వాల్యుయేషన్ చేసిన వ్యక్తులు వేరువేరుగా ఉంటారు కాబట్టి ఒకే రకమైన మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. ఈ విషయం పైన మీకు క్లారిటీ కంపల్సరిగా కావాలి. మరి ఓకే, ఇప్పుడు రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ గురించి తెలుసుకున్నాం. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు సంతృప్తి చెందకపోతే చేస్తారు కదా. సో ఫస్ట్ ఈ రీకౌంటింగ్ అంటే ఏందో చెప్తా. రీకౌంటింగ్ అంటే పేరులోనే ఉంది కదా, కౌంటింగ్ అగైన్. నీ పేపర్ వాల్యుయేషన్ చేస్తారు గతంలో, అంటే నీకు రిజల్ట్స్ ఇచ్చే ముందు నీ పేపర్ వాల్యుయేషన్ అనేది చేశారు, ఓకేనా, జరిగింది, ఇది అయిపోయిన పని. దీన్ని ఏం చేస్తారు, మళ్ళీ నువ్వు రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నట్లయితే ఆ పేపర్ని బయటికి తీసి, ఎక్కడుందో దాన్ని బయటికి తీసి, ఆ క్వశ్చన్స్ వారిగా వచ్చినటువంటి మార్క్స్ అన్నిటిని మళ్ళీ కౌంట్ చేస్తారు. కౌంటింగ్లో ఏదైనా డిఫరెన్స్ జరిగి ఉన్నట్లయితే, కౌంటింగ్ మిస్టేక్స్ జరిగి ఉన్నట్లయితే రీకౌంటింగ్లో మీకు న్యాయం అనేది జరుగుతుంది. కౌంటింగ్ మిస్టేక్స్ ఏమీ జరగకపోతే గతంలో ఏ మార్క్స్ అయితే వచ్చాయో వాటినే మళ్ళీ మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదైతే క్లారిటీ ఉంచుకోవాలి. ఇంకొక విషయం ఇక్కడ స్టార్టింగ్లో చెప్తాను, ఇంకా మిగతా విషయాలు చెప్పే ముందు ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అయితే రీకౌంటింగ్కి లేదా రీవెరిఫికేషన్కి, రీవాల్యుయేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుంది అనేది కూడా మీరు చాలా ఆతృతగా చూస్తున్నారు. ఏది పెట్టగానే మీ కళ్ళ ముందు మళ్ళీ రిజల్ట్ రావాలన్నంత ఆసక్తి కుదరదు. ఇదంతా పెద్ద వ్యవస్థ, రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి పనిది. సో కొన్ని వందల వేల మంది అప్లై చేస్తారు కాబట్టి దీనికి స్పెసిఫిక్ డేట్లోగా అప్లై చేసిన వాళ్ళు అందరి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈ డ్యూటీ కొందరికేసి వాళ్ళతో చేయించాల్సిన పనిది.
ఇది కనీసం 30 days పైగానే ఈ ప్రాసెస్ అంతా పడుతుంది. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి, వెంటనే రావాలని చూడకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రీకౌంటింగ్ గురించి తెలుసుకుందాం. ఇక రీవెరిఫికేషన్ గురించి తెలుసుకుందాం. రీవెరిఫికేషన్ అంటే ఏంటి? రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ వెరిఫై చేయటం. ఇక్కడ రీవెరిఫికేషన్లో రీకౌంటింగ్లో ఏదైతే జరిగిందో అది ఇక్కడ మళ్ళీ జరుగుతుంది. ఏంటది? కౌంటింగ్ చేయటం అనేది మళ్ళీ ఇక్కడ జరిగి తీరాల్సిందే. మళ్ళీ క్వశ్చన్స్ అన్నిటికీ కౌంట్ చేస్తారు, ఆన్సర్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయని కౌంట్ చేస్తారు, ఇది జరుగుతుంది. రీకౌంటింగ్ కంటే రీవెరిఫికేషన్ బెటర్. కొంచెం రీకౌంటింగ్ కంటే రీవెరిఫికేషన్కి మనం ఫీ కూడా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అక్కడ 500 పే చేస్తే ఇక్కడ 1000 పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రీకౌంటింగ్లో చేసేది ఒకే ఒక్క పని, రీవెరిఫికేషన్లో చాలా పనులు చేస్తాం కాబట్టి దీనికి ఫీ కూడా ఎక్కువగానే ఉంటుంది. మీకు పక్కాగా నమ్మకం ఉన్నట్లయితే రీకౌంటింగ్ కంటే రీవెరిఫికేషన్ పెట్టుకోండి అనేదే నా సలహా. వెరిఫికేషన్కి అయితే ఇంకా మీకు ఏదన్నా తప్పులు జరిగితే అవి కూడా మీకు మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రీకౌంటింగ్ కంటే కొంచెం డబ్బులు పోయినా పర్వాలేదు అనుకుంటే రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోండి, మంచి లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నటువంటి మాట. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్లో ఏం చేస్తారో చూద్దాం. రీవెరిఫికేషన్లో మీకు ఫస్ట్ ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ రకరకాలుగా ఉంటాయి. షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, బిట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ఈ విషయం అయితే మీకుంది కదా. సో షార్ట్ క్వశ్చన్స్ 2 marks క్వశ్చన్స్ కావచ్చు, 3 marks క్వశ్చన్స్ కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు. ఆ క్వశ్చన్స్కి అదేవిధంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి 5 marks అయినా 10 marks అయినా 8 marks క్వశ్చన్స్ అయినా అది 12 marks క్వశ్చన్ అయినా ఏదైనా సరే, ఈ ఆన్సర్ టైప్లో అంటే డిస్క్రిప్టివ్ టైప్లో రాసేటువంటి ఆన్సర్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఒకసారి ఎగ్జామినర్ మొదటిసారి పేపర్ వాల్యుయేషన్ చేసిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 5 marksకి 3 marks వేస్తే రీవాల్యుయేషన్ చేసేటప్పుడు మళ్ళీ ఆ మార్క్స్ మార్చడానికి అవకాశం లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి వాల్యుయేషన్ డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం ఏమీ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరు అలా చేయరు. ఒకవేళ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 marks క్వశ్చన్కి ఎగ్జామినర్ మీ పేపర్ మొదట దిద్దిన అతను 1 mark వేశాడు. ఆన్సర్ 3 marks 4 marks వరకు వచ్చే అవకాశం ఉన్నా కానీ అతను 1 mark వేసాడు అనుకుందాం. ఇప్పుడు నేను ఆ పేపర్ని రీవెరిఫికేషన్కి అప్లై చేసావు కాబట్టి నేను వాల్యుయేషన్ చేస్తున్నాను మళ్ళీ సెకండ్ టైంలో. నేను దానికి 3 marks గానో 4 marks గానో మార్చడానికి నాకు హక్కు, ఎటువంటి రైట్స్ కూడా ఇవ్వబడవు. ఓకేనా, అంటే డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్స్కి మార్క్స్ మార్చబడవు. అది రీవెరిఫికేషన్ అయినా సరే మార్క్స్ మార్చబడవు, ఎన్ని వస్తే అన్నీ. ఓకేనా, ఫస్ట్ టైం ఎన్ని అయితే వేస్తారో అవే మళ్ళీ కొనసాగించబడతాయి. ఎందుకు? ఇందాకనే మీకు చెప్పే, ఇద్దరు స్టూడెంట్స్కి పేపర్ కరెక్షన్ జరిగినప్పుడు ఒకటికి 75 వచ్చినాయి, ఇంకోటి 35 లేకపోతే 55 వచ్చినాయి అనుకుందాం. ఎందుకు? ఒకే రకమైన ఆన్సర్స్కి వేరు మార్క్స్ ఇచ్చినప్పుడు, అంటే ఇద్దరు వ్యక్తులు వాల్యుయేషన్ చేసినప్పుడు ఒకే రకంగా ఆలోచించరు, ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం వాల్యుయేషన్ జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ఇన్ని మార్క్స్ వస్తాయని అతను అవార్డు చేసిన తర్వాత మనం దాన్ని ఏమీ చేయలేం. కాబట్టి మీ అందరికీ ఇది క్లారిటీ ఉండాలి. సార్ నాకు 9 వస్తాయి అనుకున్నాను, ఏవి మరి రాలేదే అంటే ఏం చేయలేం. ఓకేనా, అదంతే సంగతులు. మరి రీవెరిఫికేషన్ ద్వారా రీకౌంటింగ్ కంటే ఎందుకు బెటర్? ఇది ఎందుకు బెటర్? ఎందుకంటే రీవెరిఫికేషన్లో మీకు 2 రకాలైనటువంటి లాభాలు జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బిట్ పేపర్ అనేది ఉంది, బిట్ పేపర్ లేకపోయినా బిట్ పార్ట్ 1 mark క్వశ్చన్స్ ఏదో ఫిక్స్డ్ ఆన్సర్స్ ఉంటాయి, ABCD పెట్టేది, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, లేకపోతే ఇంకేదైనా షార్ట్ క్వశ్చన్కి గ్రామర్, ఇంగ్లీష్ లాంటి అయితే తెలుగు, హిందీ మొదలైనటువంటి గ్రామర్కి సంబంధించిన విషయాలు, వేరే సబ్జెక్ట్లోనైనా స్పెసిఫిక్ మ్యాప్ పాయింటింగ్ కావచ్చు, సైన్స్లో ఎక్స్పెరిమెంట్స్ ఇట్లాంటివి, లేకపోతే ఇంటర్మీడియట్లోనైనా డిగ్రీలోనే ఎందులోనైనా సరే 1 mark క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో డిఫరెంట్ కాకుండా ఫిక్స్డ్ ఆన్సర్స్ ఉంటాయి చూసారా. మొదట ఎగ్జామినర్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని పెట్టాడు స్టూడెంట్, ఎగ్జామినర్ ఓవర్లుక్లో దాన్ని ఏ అనేది కరెక్ట్ అయినా కానీ దాన్ని రాంగ్ కొట్టేశాడు, చూసుకోకుండా ఏదో అట్లా ఎలా అంటూ స్పీడ్లో పెన్ వెళ్ళేటప్పుడు దాన్ని రాంగ్ కొట్టేసిన తర్వాత రీవెరిఫికేషన్ చేసే వ్యక్తి ఏ అనేది కరెక్ట్ అయినా ఎగ్జామినర్ రాంగ్ కొట్టాడు కాబట్టి ఈ రీవెరిఫికేషన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే ఈసారి దాన్ని టిక్ కొట్టి నీకు అక్కడ మార్క్ యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే బిట్ టైప్ ఆన్సర్స్ ఏదైతే ఉంటాయో వాటికి మార్క్స్ అవార్డ్ చేయడం అనేది మళ్ళీ జరుగుతుంది. మొదటిసారి వేయకపోయినా కానీ రెండోసారి మార్క్స్ కరెక్షన్ పేపర్ వాల్యుయేషన్ చేసే వ్యక్తి తప్పనిసరిగా యాడ్ చేస్తాడు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా విషయాలు ఉన్నాయి. ఈ బిట్ టైపే కాకుండా ఇంకోటి ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, 1 mark క్వశ్చన్స్ ఉంటాయి బిట్ టైపే కాకపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంటి దానికి వస్తే గ్రామర్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఏదో యాక్టివ్ వైస్, ప్యాసివ్ వైస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు అనేవి ఉంటాయి. అది బిట్ టైప్ కాదు.
అయినా మొదటిసారి ఎగ్జామినర్ వాటికి మార్క్స్ అవార్డ్ చేయలేదనుకుందాం రెండోసారి ఎగ్జామ్ రీవెరిఫికేషన్ చేసే వ్యక్తి దానికి మార్క్ అవార్డు చేస్తాడు. అది రైట్ అయినట్టయితే అవార్డు చేసే అవకాశం అనేది ఉంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇది కంపల్సరీగా జరుగుతుంది. ఓకేనా? దీనివల్ల మీకు మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మంచే కాదు, దీంట్లో చెడు కూడా ఉంది. రీవెరిఫికేషన్లో చెడు కూడా ఉంది. ఏంటంటే మొదటిసారి పేపర్ అసలు జనరల్గా మార్క్స్ ఎవరికి వస్తాయో తెలుసా? నిజంగా మార్క్స్ రావాలంటే నష్టం జరగవచ్చు కాక ఎక్కువ మార్క్స్ వచ్చేది మొదటిసారి రెగ్యులర్ వాల్యుయేషన్లోనే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే స్పీడ్గా వేస్తారు, జనరల్గా కాస్త పాజిటివ్ మైండ్ తోటి మార్క్స్ వేస్తారు. పాజిటివ్ మైండ్ తోటి ఫోన్లో పిల్లలే రైట్ కాస్త చూసి చూడకుండా ఎక్కువ మార్క్స్ కూడా అవాయిడ్ చేసే అవకాశం ఉంది. కానీ రీవెరిఫికేషన్లో ఆ స్వేచ్ఛ లేదు. నీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, ఓవర్లుక్లో ఒక అతను రాంగ్ను కూడా రైట్ కొట్టి అప్పుడు మార్క్ ఇస్తారు. చూడకపోయినప్పుడు లేదా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతున్నటువంటి స్టూడెంట్ ఎవడన్నా ఉన్నట్లయితే వాడికి ఒక మార్క్ కలపడం కోసం అటు ఇటు చేసి ఒక మార్క్ అవార్డు చేసే అవకాశం ఉంటుంది. కానీ రీవెరిఫికేషన్లో ఏం చేస్తారు తెలుసా? రాంగ్ ఎందుకు అలా చేయరంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే రీవెరిఫికేషన్కి అప్లై చేసావో రీవెరిఫికేషన్ చేసినటువంటి పేపర్ నీకు స్కాన్ చేసి నీకు నీ మెయిల్కి కానీ లేక పోస్ట్లో కానీ నీకు ఇంటికి పంపించబడుతుంది. పెట్టేటప్పుడు అతను చాలా క్షుణ్ణంగా చూసి పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు, ఇది రీవెరిఫికేషన్లో. కాబట్టి రాంగ్ ఏదున్నా గతంలో రైట్ కొట్టినా దాన్ని ఇప్పుడు రాంగ్ కొడతాడు అంటున్నా. గతంలో ఓవర్లుక్లో రైట్ కొట్టిన వాటిని ఇప్పుడు రాంగ్ కొడతాడు. నువ్వేం చేసావు? నీకు ఎక్కువ మార్క్స్ రావాలని నువ్వు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకున్నావు. ఆల్రెడీ ఒక 35 వచ్చాయి, కానీ నీకు ఎక్కువ వస్తాయి అనుకున్నావు. కానీ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత 35 వల్ల పోయి 33 కావచ్చు, 30 కావచ్చు, లేదా 45 అయినా కావచ్చు. వెనక్కి పోవచ్చు, ముందుకు రావచ్చు. మార్క్స్ అయితే ఫిక్స్డ్గా ఉండవు. ఎగ్జాక్ట్గా ఏ తప్పులు జరగలేదు అనుకోండి, మీ మార్క్స్ మీకే ఉంటాయి, ఏం కాదు. కానీ తప్పెదం జరిగినప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ వస్తే తక్కువ కట్ చేస్తారు, తక్కువ మార్క్స్ వస్తే యాడ్ చేస్తారు. ఈ విషయం మీ అందరూ తెలుసుకోవాల్సిందే. ఓకేనా? ఇది పక్కాగా జరుగుతుంది. ఈ విధంగా గతంలో మనం చూసినట్లయితే చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, మార్క్స్ గణనీయంగా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరైతే తప్పనిసరిగా, నేను అందుకే చెప్తా ఉంటాను, రీవెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా మీ పైన మీకు నమ్మకం ఉండాలి, మీరు రాసింది నమ్మకం ఉండాలి. అంతే కదని ఒక 500-1000 రూపాయలు పోయినని పెట్టేశారనుకోండి, నష్టం జరుగుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక రీవాల్యుయేషన్ అంటే ఏంటి? మొత్తం మళ్ళీ పేపర్ మొత్తం కొట్టడం. అది రీవాల్యుయేషన్ అనేది మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి, పర్టికులర్ ఎస్ఏ టైప్ అనే బదులు డిస్క్రిప్టివ్ అంటే 2, 3, 4, 5 సెంటెన్సెస్లో రాసే వాటిని ఎవ్వళ్ళు మార్చలేరు. మీరైతే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి వ్యూవర్ ఎవరైతే ఉన్నారు ఇక్కడ, సార్ ఇట్లా చేయడం తప్పండి, 5 మార్క్స్ ఎందుకు వేయాలి సార్, నాకు 8 వేయవచ్చు కదా అని నువ్వు అన్నావు కదా. మరి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఎగ్జామినర్ అనుకోవయ్యా, నువ్వు ఒక పేపర్ని వాల్యుయేషన్ చేసావు, 9 for 10 మార్క్స్కి 6 వేసావు అనుకుందాం. అదే పేపర్ని వేరే వాళ్ళు చేస్తే అతను కూడా 6 వేస్తాడా చెప్పండి? అతనికి ఎక్కువ తప్పులు పట్టవచ్చు, లేదా అతనికి ఇంకాస్త నీకంటే మంచి మనసు ఉండొచ్చు, లేకపోతే ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసి ఇంకా తగ్గించవద్దు. అంటే ఇద్దరు వేసినటువంటి మార్క్స్ ఒక తీరుగా ఉండాలని రూల్ ఏం లేదు. మనం ఏం చేయలేము ఇది. ఎందుకంటే లక్షల పేపర్లను ఒక వ్యక్తి వాల్యుయేషన్ చేయలేడు కదా, లక్షల మంది రాస్తున్నారు. ఒకే వ్యక్తి పేపర్ వాల్యుయేషన్ చేయలేడు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ జరిగినటువంటి రీవాల్యుయేషన్లో కేవలం ఇదే షార్ట్ క్వశ్చన్స్ ఉన్న వాటిని, షార్ట్ క్వశ్చన్స్ ఉంటే చూసారా, గ్రామర్లో కానీ లేకపోతే ఇంకేదైనా సైన్స్లో కావచ్చు, మ్యాథ్స్లో కావచ్చు, 1 సెంటెన్స్లో రాసి ఫిక్స్డ్ ఆన్సర్ ఇదే వస్తుంది, బట్ రాయటం వేరే తీరుగానే రాయొచ్చు. అలా చేసినప్పుడు దాన్ని మార్క్స్ అయితే ఆ రీవాల్యుయేషన్ కూడా అది బిట్ పార్ట్ కాకుండా కూడా చేసే అవకాశం ఉంటుంది. అది కూడా యాక్చువల్గా రీవెరిఫికేషన్ కిందకి వచ్చినప్పటికీ దీన్ని మళ్ళీ మనం ఎవాల్యుయేషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని రీవాల్యుయేషన్గా కూడా కొంతవరకు చెప్పడానికి అవకాశం అయితే ఉంది. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ కొందరు సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పార్ట్ ఏలోను పార్ట్ బిను టోటల్ చేసేటప్పుడు పార్ట్ ఏ మార్క్స్ పార్ట్ బి మార్క్స్ కలపడంలో కంప్లీట్గా టోటల్ తేడా వస్తుంది. అట్లాంటప్పుడు కూడా లాభాలు జరుగుతాయి. ఒక్కోసారి పేజ్ వారీగా టోటల్ అనేది ఉంటుంది. ఆ టోటలింగ్ చేసేటప్పుడు కూడా కౌంట్ చేసుకుంటూ వస్తారు. అక్కడ ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఏమంటానంటే, మీకు పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోండి. కాన్ఫిడెన్స్ ఉంటేనే, ప్లస్ రిజల్ట్స్ వెంటనే అప్లై చేయదు. ఇంకొక మాట మళ్ళీ చెప్తున్నాను, గతంలో చెప్పినప్పటికీ ఈ మాట
పదే చెప్తున్నాను. ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా రీవెరిఫికేషన్తో పాటుగా సప్లిమెంటరీ కూడా కంపల్సరీ కట్టండి. రీవెరిఫికేషన్లో రాకపోవచ్చు, అబ్బా నువ్వు అనుకున్నది నీకు జరగాలని లేదు, నువ్వు పాస్ అయితే నువ్వు అనుకుంటే ఎట్లా? అవతల వాళ్ళు మార్క్స్ వేసిన కరెక్షన్ చేసిన వ్యక్తికి, వాల్యుయేషన్ చేసిన వ్యక్తికి నువ్వు రాసిన ఆన్సర్లు తప్పు కదా అనిపించాయి. అందుకే సేఫ్ సైడ్ ఏంటంటే తప్పనిసరిగా సప్లిమెంటరీకి అప్లై చేసుకోండి, దాంతోపాటు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఒక్కోసారి ఈ రెండు కూడా ఒకేసారి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 2 పనులు చేయవలసిందే. తప్పు అంటూ జరిగిన తర్వాత మరి భారం పడుతుంది, తప్పదు. ఇప్పుడు మీకు ఒక పేపర్ని వాల్యుయేషన్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇది మోడల్ అని చెప్తా ఉన్నా, మోడల్. మళ్ళీ మోడల్ చూపించినా కూడా సార్ ఇదేంటి సార్ మళ్ళీ ఏదో పేపర్లో ఇది నిజం కాదు కదా, ఫేక్ అని మళ్ళీ కామెంట్స్ పెట్టారు గతంలో. ఒరిజినల్ పేపర్లో ఎవరైనా వాల్యుయేషన్ చేస్తారప్ప, బయట తీసుకొచ్చి కరెక్షన్ చేస్తారా? మీరు ఆ కామెంట్లు పెట్టేదో నాకు అర్థం కావట్లేదు. మీకు ఇంతకుముందు నేను పేపర్ కరెక్షన్ ఎట్లా జరుగుతుందో లైవ్ అని పెట్టి చూపించాను. అంటే ఏంటి, మోడల్ అది, శాంపుల్. అంతేగాని నిజంగా పేపర్లు బయట తీసుకొచ్చి పేపర్ వాల్యుయేషన్ చేస్తారా? ఏదైనా మీకు ఒక అవగాహన కల్పించడం కోసం, మీరు ఎలా రాస్తే మార్క్స్ వస్తాయనేది, మార్క్స్ కౌంటింగ్ ఎలా జరుగుతుంది అనేది చూపించడం కోసం చేసిన ప్రయత్నంగా దీన్ని భావించండి. ఇప్పుడు రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మీకు 1-2 పేపర్ని చేసి, ఇది ఏ క్లాస్కి అయినా ప్రాసెస్ సేమ్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్టూడెంట్కి చూడండి, పార్ట్ ఏలో 41 మార్క్స్ వచ్చాయి, పార్ట్ బిలో చూస్తే 18 మార్క్స్ వచ్చాయి, టోటల్ వచ్చేసి 59. సో టోటల్ 41 + 18 టోటల్ 59. ఇది సరిగ్గానే ఉంది. అయితే ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఈ పేపర్ని రీవెరిఫికేషన్కి అప్లై చేశారు అనుకుందాం. అంటే 59 కాదు, ఇతనికి ఒక 60 75 వస్తాయి అనుకున్నాడు. సో ఇప్పుడు ఇతనికి ఏ విధంగా మార్క్స్ వచ్చాయో మనం ఒకసారి చూద్దాం. సో పేజ్ వారీగా చూద్దాం. ఇదిగో ఇక్కడ మొదలైంది షార్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇది 3 మార్క్స్ క్వశ్చన్కి ఎగ్జామినర్ 2 మార్క్స్ అనేది వేయటం జరిగింది. దీన్ని మనం ఏమీ చేయలేం. సో ఇది రైటా రాంగా కూడా మళ్ళీ రీవెరిఫికేషన్లో ఈ ఆన్సర్ని చదవాల్సిన అవసరం లేదు. వన్స్ షార్ట్ డిస్క్రిప్టివ్ టైప్ని మనం ఏం మార్చలేమన్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా 2, ఇది కూడా 2. సో పేజ్ టోటల్ ప్రతి పేజీకి కూడా ఇలా వేస్తారు. 3 క్వశ్చన్స్ అనేది కరెక్షన్ చేశారు. 3 2s are 6 మార్క్స్ ఈ విధంగా అవార్డు చేశారు ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా కంటిన్యూ అవుతూ ఉంది పని. సో 2 మార్క్స్ ఇవన్నీ షార్ట్ టైపే, 2 మార్క్స్. సో ఈ క్వశ్చన్ ఇక్కడ కొట్టేశారు. దీన్ని కూడా మనం డిస్క్రిప్టివ్ టైప్ కాబట్టి మనం ఏమీ చేయలేము. ఇది రైటా రాంగా కూడా మనం ఏదైనా ఉంటే పక్కన బట్టి ఒక పేపర్ మీద రాస్తారు. ఇది రైటా రాంగ్ ఆన్సర్ని రైట్ కొట్టారు, ఇట్లా రిమార్క్స్ రాయటం తప్ప ఏం చేయలేము. ఇక్కడ 2 మార్క్స్ అవార్డు చేశారు. సో ఇక్కడ కూడా చూడండి, ఈ పేజీలో కూడా ఇక్కడ మనం చూస్తే 8 మార్క్స్ వచ్చినాయి ఇక్కడ. సో ఇది చూడండి, ఇక్కడ 4 మార్క్స్. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్కి ఎగ్జామినర్ వచ్చేసి 1 మార్క్ అవార్డు చేసుకుంటూ రావడం జరిగింది ఇక్కడ. సో ఇది చూద్దాం. ఇవి గ్రామర్కో లేకపోతే 1 మార్క్ 2 మార్క్స్ బట్ ఫిక్స్డ్ ఆన్సర్స్ అనమాట ఇవి. ఇప్పుడు ఫస్ట్ది ఇక్కడ టిక్ కొట్టేశారు, రైట్ 2 మార్క్స్కి 2 మార్క్స్ అవార్డు చేశారు. ఇది రెండవది రాంగ్ కొట్టేశారు. ఇది సో 8 మార్క్స్కి అయితే ఇక్కడ 6 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది చదివితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండవది అనేది రైట్ అయింది, కానీ ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేశాడు, రాంగ్ కొట్టేశాడు. ఇప్పుడు ఇది బిట్ స్పెసిఫిక్ ఆన్సర్, డిస్క్రిప్టివ్ కాదు కాబట్టి ఈసారి దీన్ని ఇలా టిక్ కొట్టి ఇక్కడ 2 మార్క్స్ అవార్డు చేయడం అనేది జరుగుతుంది. ఏది రీవెరిఫికేషన్ రాంగ్ అని రైట్ కొడితే ఈ విధంగా 2 మార్క్స్ అవార్డు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ పేజ్ టోటల్ ఇప్పుడు 10 ఉంది, +2 అనేది ఇక్కడ +2 అనేది ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ చూద్దాం, ఇది డిస్క్రిప్టివ్ టైపు 10 మార్క్స్కి గాను 9 మార్క్స్ వేశారు. దీన్ని కూడా ఏం చేంజ్ చేయలేం. ఇది కూడా నెక్స్ట్ పేజ్లో కూడా డిస్క్రిప్టివ్ టైపే 4 మార్క్స్ వేశారు 5 మార్క్స్కి. ఇది కూడా ఓకే, మనం ఏం చేంజ్ చేయలేం. సో ఇది కూడా నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టైపే ఉంది, దీన్ని కూడా మనం ఏమీ చేంజ్ చేయలేం. ఇక బిట్ పార్ట్కి వద్దాం. బిట్ పార్ట్కి వచ్చేసినట్లయితే ఇక్కడ పార్ట్ బిలో 20 మార్క్స్కి గాను 18 మార్క్స్ అనేది అవార్డు చేయడం జరిగింది. సో ఇక్కడంతా చూస్తే మనం రైట్ కొట్టుకుని దీన్ని మాత్రం ఇక రీవెరిఫికేషన్లో పట్టి మనం చూస్తాం. రీకౌంటింగ్లోనైతే కేవలం కౌంటింగే చేస్తాం, రీవెరిఫికేషన్ అప్పుడు చూస్తున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ CDACD అన్ని టిక్లు కొట్టేశారు, 5 మార్క్స్ వేసేశారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ ఆన్సర్ D కాదు A, కానీ ఎగ్జామినర్ రైట్ కొట్టేశాడు. దీన్ని ఏం చేస్తా, ఇప్పుడు కొట్టేస్తా, రీవెరిఫికేషన్లో కొట్టేసి ఇక్కడ 5 మార్క్స్ వేశారు కదా, దీన్ని 5 కాదు 4గా మారుస్తాం. అంటే ఈ విధంగా 1 మార్క్ అనేది ఇక్కడ తగ్గింది. తర్వాత చూస్తే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే 5 మార్క్స్కి 5 మార్క్స్ వేశారు. ఇవన్నీ కూడా కరెక్ట్, ఇక్కడ మనం చేంజ్ చేయడానికి అవకాశం ఏమీ లేదు. చూడండి ఇక్కడ 5 బిట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కొట్టేశారు. 4 మాత్రమే కరెక్ట్ అయింది. 4th ఇక్కడ 5th అనేది C అనేది కొట్టేశారు, కానీ ఇది రైట్, కానీ కొట్టేయటం జరిగింది. దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు దీనికి యాడ్ చేస్తాం, +1 యాడ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూస్తే కూడా మళ్ళీ ఏమైంది, ఇక్కడ 5 మార్క్స్ గాను 4 వేశారు, ఇక్కడ 5th దాన్ని రాంగ్ అనేది ఉంది, కొట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాంగే,
దీన్ని ఇది రైట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని కొట్టేసి మళ్ళీ ఒక మార్క్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టోటల్ చూద్దాం. ఇక్కడ 5 ఇక్కడ 5 2 మార్క్స్ కలిసినాయి. ఇక్కడ 10 అయింది. 10 అయితే మరి ఇక్కడ 5 మార్క్స్ అనుకుందాం. ఇక్కడ 5 మార్క్స్ వచ్చేసినాయి. ఇక్కడ ఏమైంది 15 అయింది. 15 ప్లస్ ఇంతకుముందు ఇక్కడ ఎంత ఉంది 5 వేశారు, కానీ ఇక్కడ 4 ఒకటి తగ్గింది అంటే 19 అయింది. ఇప్పుడు టోటల్గా ఈ పేజ్కి మనకి 2 కలిసినాయి, 1 పోయింది అంటే 2 ప్లస్ 1 2 కలవడంతో 20 అయింది. మళ్ళీ 1 మార్క్ తగ్గడంతో 19 అయింది. అదేవిధంగా ఇప్పుడు మనం 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇక్కడ స్పెసిఫిక్ ఆన్సర్ డిస్క్రిప్టివ్ కాకుండా ఉంది, ఇది రాంగ్ కొట్టేశారు గతంలో. మనం ఇప్పుడు 2 మార్క్స్ కలిపి యాడ్ చేసినాం అంటే ఏమైంది ఇక్కడ 2 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు చూద్దాం. సో ఏమైంది ఇక్కడ ఇంతకుముందు 41 ఉన్నదల్లా ఇక్కడ ఇప్పుడు ఎంత అయింది 41 బికేమ్ 43 అయింది. ఇప్పుడు చూడండి టోటల్ ఏమైంది 43 ప్లస్ 19 టోటల్ మారింది. ఇప్పుడు 43 ప్లస్ 19 ఏమవుతుంది 62గా మారింది. 59 నుంచి 62 అంటే ఈ విధంగా రీవెరిఫికేషన్ చేసేటప్పుడు మీకు టోటల్గా ఈ స్టూడెంట్కి అయితే 3 మార్క్స్ అనేది పెరగటం జరిగింది.